ఇంత మంచి లోషన్ ఉన్న తర్వాతకి అసలు బయట మనం ఎందుకు కొనుక్కుంటున్నాం అనేది నిజంగా నాకు అర్థం కాలేదు. నేను వింటర్లో చాలా మిస్ అయ్యాను అనిపించింది నాకు. ఒక కప్ ఆఫ్ నేను పప్పాయ తీసుకున్నాను, దాన్ని మొత్తం స్మాష్ చేసేసి బౌల్లో వేసేసాను. ఫస్ట్ దాన్ని హీట్ చేసేసేయాలి. దాని నెక్స్ట్ అదే కప్ తోటి ఒక 2 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. మీకు ఏదన్నా ఆయిల్ మీ బాడీకి మంచిది అనిపిస్తే మీరు ఆయిల్ యూజ్ చేసేసుకోండి. ఇంకా కోకోనట్ ఆయిల్ తీసేసుకొని దాన్ని ఆ హీట్ అవుతున్న దాంట్లో పోసేసి సిమ్లో పెట్టేసి మొత్తం హీట్ చేసేసేయాలి. చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది. ఎవ్వరం ఏం చేయలేము. సో దగ్గర ఉండి మంచిగా కలుపుతూ అదంతా కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాతకి మొత్తం వడపోసుకోండి. నాకు ఆ క్యాప్చర్ మిస్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా ఆరెంజ్ కలర్లో వస్తుంది. నాది కూడా కొంచెం అంటే ఎలా అంటే మాడిపోయినట్టు అయింది. సో అలా కాకుండా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. నాకైతే ఎంత బాగా అనిపించిందో, హ్యాండ్స్కి పెట్టుకుంటే ఎల్లోయిష్ కలర్లో వస్తున్నాయి హ్యాండ్స్. ఎవరికన్నా బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ కంపల్సరీ గ్లాస్ దాంట్లో అయినా లేదంటే స్టీల్ దాంట్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే 1 month 2 months దాకా వస్తుంది. ఒకరికి ఇద్దరికి అయితే కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.